కష్టాలు వచ్చినా ఆనందం సాధ్యమేనా? కష్టాలు ఎదురైనప్పుడు మనసు బరువెక్కిపోతుంది కదా. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు ఓర్పు ఎలా నిలబెట్టుకోవాలి? జీవితం అలసిపోయినప్పుడు ఆశ ఎలా మిగిల్చుకోవాలి? అలాంటి క్షణాల్లో దేవుడు మనకు 3 మార్గాలు చూపిస్తున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు కదా, ఆశయందు ఆనందం గలవారై ఉండుడి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండుడి, ప్రార్థన యందు శ్రద్ధ గలవారై ఉండుడి. దేవుని వాగ్దానాలపై ఆశ పెట్టుకొని ఎలాంటి పరిస్థితిలోనూ ఆనందాన్ని కోల్పోకు. శ్రమలు ఎదురైనా విడిచిపెట్టకుండా నిలబడు. ఆయన తప్పక మార్చి మెరుగుపరుస్తాడు. రోజు ప్రార్థనలో మునిగి ఆయన నుంచి తాజా బలాన్ని పొందుకు. ఈ 3 అలవాట్లు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కష్టాలు ఉన్న లోపల శాంతి, బలం, విజయంతో నిండిపోతారు. ఆమెన్.